ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనములు. ఈ దిన వాగ్దానం, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, గాయం చేయడం ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే, స్వస్థపరిచేది కూడా ఆయనే. ఎందుకంటే మరి మనకున్న ప్రతి బలహీనత దేవుడు పర్మిషన్ లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కూడా మన జీవితంలో ఏ బలహీనతలు రావు, ఏ శోధన శ్రమలు రావు. అయితే వాటిని స్వస్థపరచడానికి కూడా ఆయనే సమర్థుడు. ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయి. కాబట్టి భయపడొద్దు. వేళదైన బలహీనత ఉన్నా ప్రభు స్వస్థపరుస్తాడు. ప్రార్థించద్దు. తండ్రి నీకు వందనాలు. ఎవరికైతే గాయాలున్నాయో, ఎవరికైతే హృదయ వేదన ఉందో, ఎవరికైతే ప్రభు అనారోగ్యం ఉందో వారిని స్వస్థపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.